వెల్కమ్ టు నక్షత్ర సిరీస్. నక్షత్ర సిరీస్లో ఆరుద్ర నక్షత్రం గురించి చూద్దాం ఈరోజు. అండ్ ఆరుద్ర నక్షత్రము మనకు తెలుసు మిథున రాశిలో ఉంటుంది. ఓకే, సో చంద్రుడు ఆరుద్ర నక్షత్రం మీద కానీ లగ్నం ఆరుద్ర నక్షత్రం మీద కానీ ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పే ప్రాపర్టీస్ అనేవి అప్లై అవుతాయి. అంటే యూజువల్గా జన్మ నక్షత్రం ఆరుద్ర అయిన వాళ్ళకి అని చెప్పచ్చు. సో ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఫిజికల్ అపీరెన్స్ ఎలా ఉంటుందంటే ఎలా అయినా ఉండొచ్చు, లైక్ లీన్ టు అంటే లావుగా పొట్టిగా లేకపోతే పొడుగ్గా సన్నగా, ఎందుకంటే పర్టికులర్గా ఇలానే ఉండాలని ఏమి ఉండదు ఆరుద్ర నక్షత్రం వాళ్ళు. సో కాబట్టి రకరకాల డిఫరెంట్ ప్రాపర్టీస్ తోటి బాడీ ఉండే పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ యూజువల్గానే వీళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళదంటే వీళ్ళకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ మీద చాలా ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే డిఫరెంట్ విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అలానే యూజువల్గా క్రౌడ్ పుల్లర్స్, అంటే వాళ్ళకుండే హ్యూమరస్ నేచర్ తోటి క్రౌడ్ని అట్రాక్ట్ చేయడం, అంటే 10 మందిలోనూ వీళ్ళ మాట్లాడే విధానము వీళ్ళకుండే హ్యూమర్ రిలేటెడ్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. అంటే క్రౌడ్ని అట్రాక్ట్ చేసే పాసిబిలిటీస్ ఉంటుందని చెప్పచ్చు. అండ్ చదువుకునే విషయంలో, విద్య నేర్చుకునే విషయంలో వీళ్ళు రకరకాల విషయాలలో నైపుణ్యం అనేది ఉంటుంది. అంటే ఒక విషయంలోనే కాదు, మల్టీ టాస్కింగ్ పీపుల్ వీళ్ళు. రకరకాల విషయాల్లో నైపుణ్యం ఉంటుంది అండ్ చాలా రకాల విద్యలు నేర్చుకుంటారు. కానీ వాటన్నిటినీ మనీ కింద మార్చుకునే విషయంలో వీళ్ళు అంత గొప్ప నైపుణ్యాన్ని చూపించరు. అంటే నేర్చుకున్న విద్యకి సంబంధించిన విషయాలలో వీళ్ళకున్న ఎక్స్పర్టైజ్ని వీళ్ళు దాని బిజినెస్ కిందో లేకపోతే ఫైనాన్షియల్ రీసోర్సెస్ కిందో మార్చుకోవడంలో అంతగా సక్సెస్ఫుల్గా ఉండరని చెప్పచ్చు. అండ్ అఫ్కోర్స్ వీళ్ళు సైకలాజికల్గా చాలా బాగా స్టడీ చేస్తారు మనుషుల్ని. అంటే మనుషుల మనస్తత్వాలని ఎస్టిమేట్ చేయడంలోనూ అండ్ అంటే వీళ్ళు మంచి సైకాలజిస్టులు అవ్వగలరు. అంటే ఏదో సైకాలజీ చదివి అవుతారని కాదు, నార్మల్గానే మనుషుల మనసుని బాగా చదివే శక్తి వీళ్ళలో ఉంటుంది అని చెప్పచ్చు. అండ్ వీళ్ళు బిజినెస్లో ఎక్స్పర్టైజ్ కలిగి ఉంటారు, బిజినెస్ చేయడంలో కానీ అండ్ అట్లానే ఒక క్రౌడ్ని లీడ్ చేయడంలో. సో రీసెర్చ్ రిలేటెడ్ వీళ్ళకి మంచి ఎక్స్పర్టైజ్ ఉంటుందని చెప్పచ్చు. అయితే వీళ్ళ ఫోకస్ అనేది ఎప్పుడూ ఒక విషయం మీద ఉండదు, రకరకాల వాటి మీదకి మారిపోతూ ఉంటుంది. యాక్చువల్గా రాహు నక్షత్రాలకు ఆ ప్రాబ్లం ఉంటుంది, బట్ ఆరుద్ర నక్షత్రానికి కూడా రాహు నక్షత్రమే కాబట్టి ఒకే దాని మీద ఫోకస్ చేయడం అనేది ఉండదు, మల్టిపుల్ వాటి మీద ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మెంటల్ ఎనర్జీ ఎప్పుడూ డ్రైన్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళకి చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటంటే మెడిటేషన్ చేయడం. మామూలుగానే రాహుకేతు నక్షత్రాలు మెడిటేషన్ చేయాలి. సో అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు రాహు నక్షత్రం కాబట్టి మెడిటేషన్ చేయడం ద్వారా వీళ్ళు ఏంటంటే మానసికంగా ఒక స్టేబుల్గాను శక్తివంతంగాను ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ డెఫినెట్గా వీళ్ళు ఫారెన్ ల్యాండ్స్లో ఉండడానికి పాసిబిలిటీ తక్కువ. అంటే పుట్టిన ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళి ఫ్యామిలీకి దూరంగా పుట్టిన ప్లేస్కి దూరంగా లైఫ్లో సెటిల్ అయ్యే ఛాన్స్, అంటే ఫారెన్ ల్యాండ్స్లో ఉండడానికి, బిజినెస్ చేయడానికి, ఉద్యోగం చేయడానికి, సంపాదించడానికి అవకాశాలు ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అని చెప్పచ్చు. అట్లానే యూజువల్గానే వీళ్ళ రిలేషన్స్ అందరితోటి బాగుంటాయి, బాధ్యతగా ఉంటారు అండ్ నమ్మదగిన వ్యక్తులు. అయితే వీళ్ళు హెల్ప్ చేసేటప్పుడు అందరినీ బాగానే చేస్తారు, బట్ అవతల వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు దాన్ని పెద్దగా గుర్తుపెట్టుకోరు, అంటే వదిలేస్తారు అనమాట. వేరే వాళ్ళు చేసిన హెల్ప్ని తీసుకుంటారు కానీ దాన్ని పెద్దగా గుర్తుపెట్టుకోరు. అండ్ డెఫినెట్గా పేరెంట్స్ తోటి, ఫ్యామిలీ తోటి రిలేషన్ బాగానే ఉంటుంది. అండ్ వీళ్ళు పుట్టిన కుటుంబానికి దూరంగా సెటిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ, అందుకే ఫారెన్ ల్యాండ్స్లో అని కూడా చెప్పింది. అండ్ కమింగ్ టు మ్యారీడ్ లైఫ్, యూజువల్గా మ్యారీడ్ లైఫ్ మ్యారేజ్ కొంచెము లేట్ అయ్యే అవకాశము, అర్లీ ఏజ్లో కన్నా కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకుంటే మంచిది. అండ్ అలానే స్పౌస్ బాగా డామినేటింగ్గా ఉండే పాసిబిలిటీ అనేది ఉంది. అండ్ వీళ్ళు యూజువల్గా ఫైనాన్షియల్ బ్రోకర్స్ గాను, బుక్ సెల్లర్సు అండ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లు అండ్ డిఫరెంట్ సెక్టార్స్లో పని చేయడానికి పాసిబిలిటీస్, అవకాశాలు వీళ్ళకి చాలా బాగున్నాయని చెప్పచ్చు. అండ్ ముఖ్యంగా దే ఆర్ వెరీ గుడ్ ఎట్ బిజినెస్లో వీళ్ళు చాలా బాగుంటారు. అండ్ యూజువల్గా వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి పాసిబిలిటీ ఉన్నవి ఆస్తమాకి సంబంధించి. సో
క్రానిక్ దగ్గుకి సంబంధించినవి, ఆస్తమా రిలేటెడ్, గొంతుకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్తో వీళ్ళు సఫర్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. అలానే వీళ్ళ జీవితంలో 32 నుంచి 42 ఇయర్స్ మధ్యలో ఉండే ఏజ్ని గోల్డెన్ టైం పీరియడ్ కింద చెప్పచ్చు. సో ఈ పర్టికులర్ టైంలో 32-42 ఇయర్స్ మధ్యలో వీళ్ళు అన్ని రకాలుగాను సక్సెస్ అయ్యే పాసిబిలిటీస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో యూజువల్గా ఆరుద్ర నక్షత్రము అనగానే మల్టీ టాస్కింగ్ వీళ్ళు అని చెప్పాలి. కాబట్టి మీది కనుక ఆరుద్ర నక్షత్రం అయితే మీరు ఒకే దాని మీద ఫోకస్ చేయడం కన్నా మల్టిపుల్ విషయాల్లో మీకు ఎక్స్పర్టైజ్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ అట్లానే బిజినెస్ ఫీల్డ్స్లో మీరు సక్సెస్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ముఖ్యంగా పబ్లిక్ని అట్రాక్ట్ చేయడంలో అండ్ ఎవరు ఎలాంటి వాళ్ళలో కనిపెట్టడంలో మీకు మిగిలిన వాళ్ళకన్నా కూడా స్కిల్ సెట్స్ చాలా బాగుంటాయని చెప్పచ్చు. ఇది ఆరుద్ర నక్షత్రానికి సంబంధించి ఎటువంటి ప్రాపర్టీస్ని వాళ్ళు కలిగి ఉంటారనేది. మీది ఆరుద్ర నక్షత్రం అయినా లేదు మీ లగ్నం ఆరుద్ర నక్షత్రం మీద ఉన్నా కూడాను ఈ లక్షణాలు మీకు ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది ఆరుద్ర నక్షత్రం గురించి సింపుల్గా. అండ్ మిగిలిన నక్షత్రాలు కూడా చూద్దాం మనం. అండ్ తప్పకుండా మీరు msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అండ్ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు నన్ను కింద కామెంట్లు పెడుతూ ఉంటారు, మీరు నేర్పిస్తారా అని. నేర్పిస్తాను నేను ఆస్ట్రాలజీ. మీరు msastrocademy.com వెబ్సైట్కి వెళ్ళండి. msastro academy వెళ్ళి అందులో రిజిస్టర్ చేసుకోండి. మీకు కొత్త కోర్స్ స్టార్ట్ చేసే ముందు ఈమెయిల్ రావడం జరుగుతుంది. అకార్డింగ్లీ మీరు ఫీజ్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ MS Astrology. బై.